గైస్ టీ20 వరల్డ్ కప్ లో 11th మ్యాచ్ యునైటెడ్ స్టేట్స్ వర్సెస్ పాకిస్తాన్. ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ జూన్ 6వ తారీఖు రాత్రి 9 గంటలకు గ్రాండ్ పేరీ స్టేడియం డల్లాస్ లో జరగబోతుంది. ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. యుఎస్ఏ టీం ఫస్ట్ మ్యాచ్ లో కెనడా టీం మీద విక్టరీ సాధించి మంచి ఫామ్ లో అయితే కనపడుతుంది. అలాగే పాకిస్తాన్ టీము తమ మొట్టమొదటి మ్యాచ్ ని యుఎస్ఏ టీం తో ఈ మ్యాచ్ ఆడబోతుంది. అలాగే ఈ మ్యాచ్ కి సంబంధించిన పిచ్ రిపోర్ట్, మ్యాచ్ రిపోర్ట్, ప్లేయింగ్ 11 ఆల్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. లేట్ చేయకుండా కంటెంట్ లోకి వెళ్ళామంటే గ్రాండ్ పేరీ స్టేడియం పిచ్ రిపోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ పిచ్ అనేది బ్యాటింగ్ కి ఫ్రెండ్లీ పిచ్, అలాగే చేసింగ్ చేసే టీం కి బాగా అనుకూలంగా ఉంటుంది. ఈ వెన్యూలో ఇప్పటి వరకు కేవలం 2 మ్యాచెస్ మాత్రమే జరిగాయి. అందులో కూడా ఫస్ట్ చేసింగ్ చేసిన టీమే విన్ అయ్యింది. అలాగే ఇక్కడ టాస్ గెలిచిన టీం ముందుగా బౌలింగ్ ఎంచుకుంటేనే విన్ అయ్యే ఛాన్సెస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ పిచ్ అనేది సెకండ్ బ్యాటింగ్ కి బాగా అడ్వాంటేజ్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ యావరేజ్ ఫస్ట్ బ్యాట్ స్కోర్ 150 రన్స్, యావరేజ్ సెకండ్ బ్యాట్ స్కోర్ 153 రన్స్. అలాగే ఈ వెన్యూలో పేసర్ స్పిన్ బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్ లో పేస్ బౌలింగ్ కి 53 వికెట్స్ పడ్డాయి, స్పిన్ బౌలింగ్ కి కేవలం 25 వికెట్స్ మాత్రమే పడ్డాయి. సో ఆల్మోస్ట్ ఇక్కడే అర్థం చేసుకోవచ్చు ఈ వెన్యూ అనేది పేస్ బౌలింగ్ కి బాగా అడ్వాంటేజ్ గా ఉంటుంది. ఇక వెదర్ రిపోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే 40% వర్షం పడే ఛాన్సెస్ అయితే కనపడుతున్నాయి. మరి మ్యాచ్ టైంలో క్లైమేట్ ఏమన్నా చేంజ్ అవుతుందో లేదో చూడాలి. ఇరు జట్ల మధ్య ఇదే తొలి మ్యాచ్. ఇప్పటి వరకు ఈ రెండు టీమ్స్ మధ్య ఒక మ్యాచ్ కూడా జరగలేదు. ఇక బోత్ టీమ్స్ కి సంబంధించిన క్యాప్టెన్స్ గురించి మాట్లాడుకుంటే యుఎస్ఏ టీం కెప్టెన్ గా మోనాంక్ పటేల్ ఎక్స్ట్రాడినరీ హిట్టర్, వికెట్ కీపర్ అండ్ బ్యాట్స్మెన్. యాజ్ ఏ కెప్టెన్ గా టీం ని బాగా లీడ్ చేయగలడు. అలాగే పాకిస్తాన్ టీం కెప్టెన్ గా చూసుకుంటే బాబర్ అజమ్ రైట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్. మనందరికి తెలిసిందే ఇతను కూడా టీం ని బాగా లీడ్ చేస్తాడు. బ్యాటింగ్ లో కూడా టీం కి 100% ఎఫర్ట్స్ పెట్టి ఒక పెద్ద స్కోర్ ని కూడా అందించగలడు. మరి ఈ రెండు టీమ్స్ లో యుఎస్ఏ టీం మీద పాకిస్తాన్ టీం 100% విన్ అవ్వచ్చు. ఇక బోత్ టీమ్స్ కి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ 11 డిస్ప్లే మీద రన్ అవుతుంది, ఒకసారి చెక్ చేయండి.